అందరికీ ధన్యవాదములు. శుభోదయం. ఈరోజు సమస్య చాలామందిలో ఈ వేశ్యాలోలులై వారి ద్వారా అందరికీ సంక్రమించేటువంటి ఒక వ్యాధి ఏమిటంటే గనియరియా. గనియరియా అనగానే అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే అది వీర్య కణాలలో చేరి వీర్యాన్ని సీముగా మార్చేసి రోగాన్ని పెద్దది చేసి హెచ్ఐవికి దారితీసేటువంటి ఒక వ్యాధి. అయితే ఆ వ్యాధిని నిర్మూలించేటువంటి మూలిక నేను మీకు తెలియజేయబోతున్నాను. అయితే మీరు ఈ యొక్క గనియరియాని నిర్మూలం చేయాలి అంటే స్త్రీలలో కొంతమందికి తెల్లబట్ట ఉంటుంది. వారితో కలిసిన ఈ గనియరియా రావచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి ఒక వ్యాధి. అయితే ఈ తెల్లబట్ట సమస్యని ముందు నయం చేసుకోవాలి. దాని తర్వాత గనియరియా వచ్చినటువంటి వారికి పురుషులలో ఈ యొక్క మూలిక ద్వారా ఆ వ్యాధిని నయం చేసుకోవచ్చు. మొదట ఈ చెట్టుని మనము గుర్తించాలి. ఈ యొక్క చెట్టుని గుర్తించామంటే వ్యాధి అనేది పూర్తిగా నయం అయిపోతుంది 3 రోజుల్లో. ఈ చెట్టు నేల గోలిమిడి. అయితే దీని యొక్క ఉపయోగం ఎలా అంటే స్త్రీలకు తెల్లబట్ట అనేటువంటి ఒక సీము పదార్థము జిగటగా యోని నుంచి స్రవిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వల్ల స్త్రీలు బలహీనపడిపోయి శరీరము పాలిపోతూ ఉంటుంది. వారు నిద్ర లేవగానే శరీరము బడలికగా నీరసముగా ఇక పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా వారు శరీరము శుష్కించిపోతుంది లోన. అంటే ఆ రక్తములో ఉన్నటువంటి ఆ శరీరములో రక్తహీనత అయిపోవటము, బలహీనపడిపోయి శరీరము పాలిపోతుంది పాండురోగములాగా. వారికి కాళ్ళు నొప్పులు, తేలిపోవటము, నీరసముగా ఉండటము, నిత్యము వారి శరీరము అగ్నిగోళములాగా ప్రజ్వలిస్తూ ఉంటుంది వేడి. వారి కొరకు ఈ యొక్క మూలిక ద్వారా నయం చేయవచ్చు. ఎలా అంటే దానికి నేను చెప్పబోయేటువంటి ఈ వైద్యాన్ని కనుక చేస్తే తెల్లబట్ట నయమైపోతుంది. తర్వాత గనేరియా కూడా అదేవిధంగా నయమైపోతుంది 3 రోజుల్లో. అట్లా కాని ఎడల మళ్ళీ మాకు ఫోన్ చేసి విషయము పరిగ్రహించి తద్వారా మీరు ఇంకా కూడా నయం చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. అయితే దీన్ని తయారు చేయ విధానం ఏమిటంటే ఈ యొక్క మూలిక ద్వారా మనకి ఆ యొక్క తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ అంటారు కదా, ఆ వ్యాధి కొరకు ఈ మూలిక అత్యంత ప్రామాణికమైనటువంటి ఋషుల ద్వారా, రాజ ఋషుల ద్వారా వారు రాజులకు వైద్యం చేసేటప్పుడు ఈ మూలికని వారు ఉపయోగించినట్లు మనకు కొన్ని కొంతమంది గురువుల ద్వారా తెలియటం జరిగింది. అయితే ఈ యొక్క మూలిక సేకరించి శుభ్రంగా కడిగి మట్టి లేకుండా ఇసుక రాకుండా దీన్ని శుభ్రం చేసుకొని ఒక పిరికిడు తీసుకొని అందులో మంచి మిరియాలు, ప్రశస్తమైన మిరియాలు గట్టిగా ఉండాలి, ఒక 4 మిరియాలు తీసుకొని, తెల్లపాయలు అంటాము, ఎల్లుల్లి అంటాము, అవి ఒక 2 లేక 3 తీసుకొని మెత్తగా నూరి ఇవి ఒక బఠానీ సైజు లేదా కుంకుడుకాయ అంత సైజు, అంటే దాదాపుగా వ్యాధి తీవ్రతను బట్టి 5 గ్రాముల వరకు మాత్రని సైజు చేసుకొని మంచినీళ్ళ అనుపానంతోనే ఇది సేవించిన ఎడల 3 రోజులు ఇలా ఉదయము సాయంత్రము 5 గ్రాముల చొప్పున మంచినీళ్ళ అనుపానంతో ప్రతిరోజు 3 రోజులు తీసుకున్నట్లయితే ఆ తెల్లబట్ట గనియరియా అనేటువంటి వ్యాధి నిర్మూలముగా
సమిసిపోతుంది. అయితే మీరు ఈ చెట్టుని గుర్తించాలి. ఈ చెట్టుని గుర్తించారంటే ఆ వ్యాధిని కూడా తీవ్రతను తగ్గించుకొని ఇది వాడుకోవచ్చు. అయితే మీరు వాడుకున్నప్పుడు పథ్యం అనేది ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. పథ్యం అనేది మాంసము, చేపలు, గుడ్లు అంటే నీసు పదార్థాలు తినరాదు. అట్లా తినిన ఎడల అది మళ్ళీ విజృంభణ జరుగుతుంది, వ్యాధి తీవ్రత పెరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ ఎన్ని కష్టాలతో బాధపడుతూ ఉంటారు, తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మీరు మాంసం, చేపలు తినకుండా ఈ యొక్క మూలిక ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకొని ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుకుంటూ ఉంటాను. ప్రతిరోజు 3 రోజులు తప్పకుండా దీన్ని మనము ఔషధంగా ఉపయోగిస్తే అది సంజీవినిలాగా పనిచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ విధమైనటువంటి వైద్యాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇలా మీరు వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. అంటే వ్యాధి ఉన్నవారు ఖచ్చితంగా ఈ వైద్యాన్ని వాడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వైద్యం తెలుసుకున్న వారు కూడా ఈ వ్యాధితో బాధపడే వాళ్లకు చేయవచ్చు. అట్లా చేసినప్పుడు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. మూలిక తెలిస్తేనే చేయండి, తెలియకపోతే ఏదో గడ్డి, ఏదో ఇంకా ఇతర జాతులు దీనిలాగా ఉండే వాటితో చేయవద్దు. చేసుకున్న అప్పుడు మీరు ఆరోగ్యవంతులు అవుతారు. ఏదో ఈ చెట్టు కాకుండా ఇంకొక రకం చెట్టుని వేస్తే అది నయం కాదు. తెలిసినటువంటి వైద్యము మూలిక తెలిసినటువంటి వైద్యులు ఈ యొక్క చికిత్సని చేయవచ్చు. ఆరోగ్యంగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు వ్యాధి తీవ్రత తగ్గిపోతుంది. కొద్ది రోజుల్లో మీరు ఆరోగ్యవంతులు అవుతారు. అందరికీ ధన్యవాదములు.